హలో అండి, నమస్తే. వెల్కమ్ టు దేవి స్మార్ట్ కిచెన్. ఈరోజు వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో సిల్వర్ ఐటమ్స్ ఉంటాయి కదండి. సిల్వర్ ఐటమ్స్ అంటే పట్టీలు కానీ లేదా వెండి గిన్నెలు కానీ మనం కబోర్డ్స్లో అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా. కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఈ వెండి వస్తువులు బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది. అలా రాకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. దీనికోసం ఏంటంటే చాక్ పీస్ని తీసుకున్నానండి. చాక్ పీస్ పౌడర్ని ఈ పట్టీల మీద అయితే వేసుకుంటున్నాను. మన ఇంట్లో వెండి వస్తువులు ఏమున్నా సరే ఆ వెండి వస్తువుల మీద ఈ చాక్ పీస్ పౌడర్ని వేసుకోవాలి. వేసుకుంటే కనుక ఆ బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటుందండి. ఇక్కడ నేను తురుముకునే దాంతో ఈ చాక్ పీస్ పౌడర్ని అయితే ఈ విధంగా వేసుకుంటున్నాను అన్నమాట. మీకు ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుని స్టోర్ చేసుకోవడం వలన వెండి వస్తువులు అనేవి బ్లాక్నెస్ అనేది అస్సలు రాదండి. యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే కనుక ఈ టిప్ ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో డైరీస్ కానీ లేదా పిల్లల బుక్స్ కానీ కొన్ని రోజులకి ఏం జరుగుతుందంటే ఆ బుక్స్ నుంచి అదో రకమైన వాసన వస్తుంది కదండి. అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేసి చూడండి. మన ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదండి. ఆ పౌడర్ని బుక్ మొత్తం అయితే అవసరం లేదు, ఈ పేజెస్ మధ్యలో అక్కడక్కడ ఈ పౌడర్ని అయితే స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా బుక్స్ మొత్తం కూడా ఈ విధంగా చేసుకోవడం వలన బుక్స్ మనం తెరిచిన వెంటనే మంచి ఫ్రెష్నెస్తో ఉంటాయి. చెడు వాసన అస్సలు రానే రాదు. ఈ టిప్ మీకు నచ్చితే కనుక ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి లేడీస్ అందరూ కూడా మనకి డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్ జ్యువెలరీ అయితే పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఈ జ్యువెలరీ అందరికీ పడదు కదండి. కొన్నిసార్లు ఏమవుతుందంటే పెట్టుకున్న వెంటనే ఇచ్చింగ్ అనేది వస్తుంది కదా. సో దానికోసం ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి. మన ఇంట్లో టొమాటోస్ అయితే ఉంటాయి కదా, ఆ టొమాటోస్కి ఈ ఇయర్ రింగ్స్ని అయితే ఒక 5 minutes పాటు అలాగే పెట్టి చూడండి. అలా చేయడం వలన మనకి ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండనే ఉండదు. ఇలాంటి ఇయర్ రింగ్స్కి వెనకాల ఉండే కాడలు అప్పుడప్పుడు తుప్పట్టేస్తూ ఉంటాయి కదండి. అలా తుప్పట్టినప్పుడు ఏం జరుగుతుందంటే మనం పెట్టేసుకుంటూ ఉంటాం కదా హడావుల్లో. అలా చేయడం వలన ఇచ్చింగ్ అనేది ఫామ్ అవుతుంది. సో అలా జరగకుండా ఉండాలంటే ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఇదే కదండి వెల్లుల్లిపాయలు ఉంటాయి కదండి. వెల్లుల్లిపాయలో కూడా ఈ ఇయర్ రింగ్స్ని 2-3 times అదే విధంగా గుచ్చి అప్పుడు మనం యూస్ చేసుకుంటే కనుక ఇచ్చింగ్ ప్రాబ్లం అనేది అస్సలు ఉండనే ఉండదు. యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో జ్యువెలరీ బాక్సులు ఉంటాయి కదండి. ఇవి మనకి ఎందుకు యూజ్ అవ్వని చెప్పి పక్కన పెట్టేస్తూ ఉంటాము. అలా పక్కన పెట్టకుండా ఇలా యూజ్ చేసుకుంటే కనుక మనకైతే చాలా హెల్ప్ అవుతుందండి. మనం ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా అంటే ఇయర్ రింగ్స్ కానీ పిన్నీస్లు కానీ లేదా ఐలైనర్స్ కానీ స్టిక్కర్స్ కానీ ఏమైనా సరే అన్నీ హ్యాండ్ బ్యాగ్లోనే పెట్టేస్తూ ఉంటాము. అలా పెట్టేయడం వలన మొత్తం అంతా కూడా క్లమ్జీ అయిపోతుంది కదండి. సో దానికోసం అయితే ఈ టిప్ ట్రై చేసి చూడండి. మనకి ఇలాంటి బాక్స్ని అయితే ఈ విధంగా అయితే యూస్ చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ని అయితే నేను కావాల్సినవి ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. తర్వాత స్టిక్కర్స్ ప్యాకెట్స్ని కూడా కొద్దిగా నేను కట్ చేసేసుకుని అవసరమైన స్టిక్కర్స్ని అయితే ఈ విధంగా పెట్టుకున్నాను అన్నమాట. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్, అలాగే కాజల్, లిప్స్టిక్, అలాగే శారీ పిన్స్ ఉంటాయి కదా, అవి కూడా నేను ఇందులో అయితే పెట్టేసుకుంటున్నాను. మనం ఈ బాక్స్లో ఎన్ని పడతాయో మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఒకే బాక్స్లో పెట్టేసుకోవచ్చు అండి. దీనివల్ల మనం హ్యాండ్ బ్యాగ్లో ఈ విధంగా పెట్టేసుకుంటే కనుక క్లమ్జీ అయిపోకుండా ఎక్కడ వస్తువు అక్కడే ఉంటుంది. ప్రయాణాలు చేసినప్పుడైతే మనకి టిప్ చాలా బాగా హెల్ప్ అవుతుందండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి కుర్తీస్ వేసుకుంటూ ఉంటాం కదండి. ఈ కుర్తీస్ సైడ్ కట్స్ లెంత్ అనేది ఎక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనం నడవడానికి అది ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో దానికోసం ఈ డ్రెస్ని అయితే పక్కన పెట్టవలసిన అవసరం లేదు. అలాగే షాపుకి తీసుకువెళ్ళి కుట్లు వేయించవలసిన అవసరం కూడా లేదు. దానికోసం మన ఇంట్లోనే ఈ విధంగా ఈ టిప్ అయితే ఈ డ్రెస్ని ఈజీగా మనం క్యారీ చేయొచ్చు అన్నమాట. డబుల్ సైడెడ్ టేప్ని ఇలా చిన్న ముక్కనైతే కట్ చేసుకుని ఈ కుర్తీ లోపల భాగంలో మనకి ఓపెన్ ఎంతవరకు మనం కట్స్ కావాలనుకుంటున్నామో అక్కడ ఆ ప్లేస్లో ఈ విధంగా డబుల్ సైడెడ్ టేప్ని పెట్టేసుకుని ఈ స్టిక్కర్ని తీసేసుకుని ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. ఒక 2 inches లెంత్లో అయితే ఈ డబుల్ సైడెడ్ టేప్ని పెట్టుకుని మనం ఈ డ్రెస్ని అయితే చాలా ఈజీగా వాడుకోవచ్చండి. ఈ టేప్ అయితే అస్సలు బయటకు కనపడదండి. అలాగని ఊడిపోవడం కూడా అస్సలు జరగదు. స్టిచ్చెస్ వేస్తే డ్రెస్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. అలాగే మనకి డ్రెస్ ఫ్రంట్ నెక్ కొంచెం లెంతీగా ఉన్నా సరే ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. అలాగే నెక్స్ట్ టిప్ వచ్చి మన ఇంట్లో గ్యాస్ స్టవ్ అనేది అప్పుడప్పుడు ఎర్రమంట వచ్చేస్తుంది కదండి. అలా రావడం వలన గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుంది మనకి. దీనికోసం డబ్బులు ఖర్చు పెట్టి బయట షాపుకి తీసుకువెళ్ళి చూపించవలసిన అవసరం లేదు. మన ఇంట్లోనే మన ప్రాబ్లం అయితే ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.
ఫస్ట్ ఈ గ్యాస్ స్టవ్ ఆన్ చేయగానే ఎర్రమంట అనేది ఏ ప్లేస్లో వస్తుందో అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మన ఇంట్లో డైలీ వాడే స్టిక్కర్స్ ఉంటాయి కదండి, ఆ స్టిక్కర్స్ని అయితే ఇలా వెనక భాగాన్ని కానీ లేదా ఫ్రంట్ సైడ్ కానీ ఎక్కడైనా సరే ఎర్రమంటన ఏ ప్లేస్లో వచ్చిందో ఆ ప్లేస్లో అయితే ఈ స్టిక్కర్ని అయితే పెట్టేసుకోవాలి. ఈ స్టిక్కర్స్ని అన్నింటినీ కూడా మనకు కావాల్సిన ప్లేస్లో ఈ బర్నర్కి పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బర్నర్ని గ్యాస్ స్టవ్కి పెట్టేసుకుని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు, అంటే ఈ స్టిక్కర్స్కి ఉన్న జిగురు పోయేంత వరకు కూడా స్టవ్ ఆన్లోనే ఉంచుకోవాలి. జస్ట్ ఒక 4 to 5 మినిట్స్ పాటు ఉంచుకుంటే సరిపోతుంది. ఇలా వేడి చేయడం వలన స్టిక్కర్స్కి ఉన్న గమ్మంతా పోతుంది కాబట్టి ఇందులో ఉన్న కార్బన్ కూడా పోతుందండి. గ్యాస్ స్టవ్ ఎప్పుడు ఎర్రమంట వచ్చినా సరే ఈ టిప్ అయితే ట్రై చేసి చూడండి, చాలా బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు దీనికి ఉన్న స్టిక్కర్స్ అయితే తీసేస్తున్నాను. ఇప్పుడు అయితే స్టవ్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి, ఎర్రమంట అనేది అస్సలు రానే రాదు. ఇంతేనండి. ఇప్పుడు నేను వీడియోలో చూపించిన టిప్స్ అన్నీ కూడా మీకు హెల్ప్ అవుతాయి అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేసి ఉండండి. అలాగే వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.